చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్స్ 8008188800. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. నిన్న పెయిడ్ ప్రీమియర్స్ జరిగాయి. కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియా నటించిన చెన్నై లవ్ స్టోరీ. ఈ రోజు నుంచి మీరు నా దేవత, నేను మీ బానిస. అండ్ ఇవాళ వరల్డ్ వైల్డ్ సినిమా కూడా రిలీజ్ అయింది. అండ్ ఎంత మంచి ఓపెనింగ్ బ్యాంగ్ అంటే ఈ సినిమాకి, అంటే ఆ బ్యాంగ్ అంటే ఎంతమంది ఈ సినిమాని చూడడానికి ఇంట్రెస్ట్ ఫీల్ అయ్యారు, ఎంతమంది ఆ ఎపిక్ కంటెంట్ని రిసీవ్ చేసుకోవడానికి ఉత్సాహం చూపించారు అన్నదానికి ఈ పెయిడ్ ప్రీమియర్ గ్రాస్ కలెక్షన్స్ చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. 3.13 crores గ్రాస్ కలెక్షన్ వరల్డ్ ఓవర్ పెయిడ్ ప్రీమియర్స్ కంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ వెరీ ఆర్డినరీ థింగ్, ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే దానికి కిరణ్ అబ్బవరంకు ఉన్న ఒక మంచి ఇమేజ్. మీ బ్రాడ్ మైండ్ సెట్ ముద్దు దగ్గర ఆగిందా, లేక ఇంకేమైనా చేశారా? ఒక ఫ్యామిలీ హీరో ఇమేజ్ అనండి, లేకపోతే ఒక మాసెస్లో మంచి గ్రిప్ తెచ్చుకున్న ఒక యంగ్ హీరోగా అనండి, లేకపోతే ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ బాగా చేయగలడు అనే ఒక ఐడెంటిటీ అనండి. వీటన్నిటితో పాటు ఈ సాయి రాజేష్ బేబీ లాంటి ఒక వండర్ఫుల్ ఫిల్మ్ని రాసి డైరెక్ట్ చేసిన ఒక మంచి చెయ్యి తిరిగిన రచయిత అందించిన కథ. అండ్ స్వయంగా తనే నిర్మాతగా కూడా మారి ఈ సినిమా తీయడానికి ముందుకొచ్చిన ఒక చాలా అపరూపమైన విషయం ఈ సినిమాలో ఉన్నది. అండ్ ఎస్కేఎన్ వాళ్ళిద్దరూ కలిపి, ఎస్కేఎన్ అండ్ సాయి రాజేష్. ఎస్కేఎన్ గురించి నేను కొత్తగా నేను చెప్పనక్కర్లేదు, ఎందుకంటే తను చిన్న సినిమాలు, లవ్ స్టోరీసు, మంచి కథలు అంటే ప్రాణం పెట్టే మనిషి. ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే సాయి రాజేష్ తను డైరెక్ట్ చేయగలిగే అవకాశం ఉన్న బేబీ తర్వాత సినిమా కాబట్టి దాన్ని కమర్షియల్గా ఎలాగైనా వాడుకుంటే మంచి అడ్వాంటేజ్లోకి వెళ్తానని తనకి తెలిసినప్పటికీ కూడా తన స్నేహితుడు, తనకి ఆత్మీయుడైన రవి నంబూరికి తన వేవ్ లెంత్కి దగ్గరగా ఉన్నాడు, తన ఫ్రీక్వెన్సీకి దగ్గరగా ఉన్నాడు, తన కథను బాగా అర్థం చేసుకుని ఆ మీటర్లోకి వెళ్ళగలిగాడన్న ఒక నమ్మకంతో తన స్నేహితుడికి ఆ ప్రాజెక్ట్ ఇచ్చి డైరెక్ట్ చేయిస్తే ఎస్కేఎన్ అండ్ సాయి రాజేష్ వాళ్ళిద్దరూ కలిపి ఈ సినిమా చేయడం, అండ్ వీళ్ళందరి తాలూకా ఒక అభిరుచి అనండి, మంచి టేస్ట్ అనండి, ఒక మంచి సినిమాని తీయాలి, నిర్మించాలి అనే వాళ్ళ తాలూకా పట్టుదల, వాళ్ళ తాలూకా ఇంటెన్సిటీని బాగా అర్థం చేసుకుని కిరణ్ అబ్బవరం ఫస్ట్ సిట్టింగ్లోనే కథను ఓకే చేసి, అంటే వీళ్ళందరి మధ్యలో ఒక అద్భుతమైన వైబింగ్, ఒకరి కోసం ఒకరు నిలబడి చేసినట్టు గొప్ప సినిమా ఇది. వాడితో పెళ్ళి మాత్రమే కాదు, నా లైఫ్ మొత్తాన్ని ఊహించేసుకున్నాను. వాళ్ళల్లోనే ఆ బాండ్ మనకు కనిపిస్తుంది. ఆ బాండే నిజంగా సినిమాలో కూడా రిఫ్లెక్ట్ అయింది. అంటే ఈ రోజున జనరేషన్లోని ఎలా ఉన్నారు గర్ల్స్ అండ్ బాయ్స్ ఎలా ఉన్నారంటే, అండ్ దే ఆర్ గెట్టింగ్ ఇన్ టు మెనీ కైండ్స్ ఆఫ్ ఒక రిలేషన్స్లోకి ఎంటర్ అవుతున్నారు. అండ్ అవి బ్రేకప్స్ అవుతున్నాయి, దానివల్ల హార్ట్ బ్రేక్స్కి గురవుతున్నారు. ఆ హార్ట్ బ్రేక్స్ గురైనప్పుడు వాళ్ళు ఎంత డిజాస్ట్రస్ మూడ్లోకి వెళ్ళిపోతారు, ఎంత దారుణమైన మానసిక అవస్థను అనుభవిస్తారు. ఇలాంటివన్నీ కూడా ఈ సినిమాలో ఈ జంజీ కూడా దీన్ని ఏ విధంగానైనా కూడా రిసీవ్ చేసుకునే విధంగా దాన్ని మలచడం, ఆ కథని, అటువంటి క్యారెక్టర్ని హీరోయిన్కి క్రియేట్ చేయడం. ఫుల్ బాటిల్ విస్కీ కొడుంగ இங்கே பர்றா பொம்பளை புள்ள சரக்கு வாங்க வந்திருக்கு. అండ్ వాళ్ళిద్దరూ కూడా కిరణ్ అబ్బవరం చేసిన క్యారెక్టర్ కానీ హీ హస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. కిరణ్ అబ్బవరం దానిలో డౌటే లేదు, ఎందుకంటే తన కామెడీ టైమింగ్ అవనండి, లేకపోతే ఒక ఇన్నోసెంట్ పోర్ట్రేయల్. నా కథలన్నీ గుండెలు పిండేసే కథలు సార్, అవి తెలుగులో తట్టుకు. ఒక అమాయకుడిగా తను కనిపించడానికి ఎంత బాగా తను ప్రజెంట్ చేసుకున్నాడు సినిమా అంతా కూడా. అండ్
అండ్ సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత తన క్యారెక్టర్ని అటువంటి క్యారెక్టర్ని ఈమె అంటే ఎప్పుడు ఏ యాక్టర్కి ఏ హీరోకి దొరకదు అలాంటి అవకాశం. ఎందుకంటే అలాంటివి అటెంప్ట్ చేయరు బేసిక్గా మేకర్స్ కానీ డైరెక్టర్సు రైటర్సు అలాంటివి అటెంప్ట్ చేయరు. ఎందుకంటే దాన్ని అంత బాగా పెర్ఫార్మ్ చేయగలిగే యాక్టర్ హీరో కావాలి దానికి. దాన్ని కిరణ్ అబ్బవరం దాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకుని ఆ క్యారెక్టర్ చేయడానికి వచ్చి చాలా అద్భుతంగా చేశాడు కిరణ్ అబ్బవరం సినిమాలో. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. గౌరీప్రియ అయితే షీఈస్ కంప్లీట్లీ నో అసలు యూ కాంట్ బియాండ్ ఇమాజినేషన్, అంత బాగా యాక్ట్ చేసింది అమ్మాయి. ఇది ఇప్పుడు ఖాళీగానే ఉంది, ఈజీగా వర్కౌట్ అవుతుందనే కదా. మీలో ఏదో కొంచెం మార్పు వస్తుందని. నువ్వెవరా నన్ను మార్చడానికి? బిగినింగ్ నుంచి మనం అలాంటి క్యారెక్టర్లు అక్కడక్కడ చూస్తుంటాం, మనం న్యూస్లో వింటుంటాం, లేకపోతే సోషల్ మీడియాలో చూస్తుంటాం. ఇవన్నీ జరుగుతున్న డైరెక్ట్గా క్యారెక్టర్ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు మాత్రం ఆ అమ్మాయి పడే అవస్థ, తాపత్రయం, ఆ బాధ, వేదన, ఆవేదన ఇవన్నీ కూడా కలగలిపి ఆ క్యారెక్టర్ని లాస్ట్ వరకు తీసుకెళ్ళడం. ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆ హీరోయిన్ను ఏదో ఒక బాధకి గురవుతూనే ఉంటుంది, ఏదో ఒక దెబ్బ తింటూనే ఉంటుంది. అండ్ కళ్ళలో చూసి చెప్పండి. అండ్ ఆ ప్రయాణంలో ఈ కిరణ్ అబ్బవరం చేసిన క్యారెక్టర్ స్టీవెన్ శంకర్ ఆ క్యారెక్టరు ఏ విధంగా ఈ హీరోయిన్ క్యారెక్టర్ని పట్టుకుని ఆఖరి వరకు ప్రయాణం చేసింది, ఇవన్నీ కూడా వాళ్ళిద్దరి మధ్య నేను నిన్న నా రివ్యూలో కూడా చెప్పాను, ఆడియన్స్ నలిగిపోతారు నిజంగా. సరే ఏదో సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కువ ఉన్నది అనే ఒక ఒపీనియన్ డివైడ్ అయ్యింది. దాని మీద ఏదో కొంతవరకు కూడా సోషల్ మీడియాలో దాని మీద చర్చ జరుగుతోంది. కాకపోతే ఆ కథని విడమరిచి పూర్తిగా విపులీకరించి చెప్పాలి, దాన్ని కట్ షార్ట్ చేయకూడదు, ఎపిసోడ్లుగా చేసేయకూడదు. అదొక స్ట్రీమ్లో క్లైమాక్స్ వరకు రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఆ ఇంటర్వెల్ బ్లాకు ఆ సైలెన్స్గా అసలు ఆర్ఆర్ఏ తక్కువ సినిమా అంతా ఆర్ఆర్ బ్రహ్మాండంగా ఆ ఇమోషనల్ బరస్ట్ మణిశర్మ గారు ఎంత బాగా చేశాడో, పాటలు వాటితో పాటు ఆర్ఆర్ ఉన్నప్పటికీ కూడా ఆ ఇంటర్వెల్ సీన్లో ఒక సైలెన్స్ కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ మీద ప్లే చేసినప్పుడు నిజంగా యూ విల్ షెడ్ టీయర్స్, కన్నీటి పర్యంతం అవుతారు. థియేటర్లో అయ్యారు. నిన్న పబ్లిక్ టాక్లో కూడా చాలామంది అదే మాట్లాడడం జరిగింది. కాబట్టి మనం ఇప్పుడు మనం ఇతర భాషా చిత్రాలు వచ్చినప్పుడు లెంత్ ఎక్కువైనా చూస్తాం. ఇప్పుడు మన తెలుగు సినిమా వరకు వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు, చాలా మంచి ప్రయత్నం చేశారు, గట్టి ప్రయత్నం చేశారు, చిత్తశుద్ధితో చేశారు. అదేదో చుట్టేసి అదేదో దాన్ని ఎన్కాష్ చేసుకుందాం అనుకుని చేసిన ప్రాజెక్ట్ అయితే మాత్రం కాదు. అది ఒక ఉత్తమాభిరుచికి నిదర్శనంగా ఆ సినిమాని ఇలా చెయ్యాలి, ఇంత నిడివిలో తీయాలి, ఇంత లెంత్లో తీయాలి, అప్పుడు కానీ మనం కన్వే చేయలేం, కమ్యూనికేట్ చేయలేం. దీన్ని పర్ఫెక్ట్గా ఆడియన్ను రిసీవ్ చేసుకుని ఎంజాయ్ చేయాలి, ఆ బాధని ఆడియన్స్ గుండెల్లో నాటాలి, ప్లాంట్ చేయాలంటే ఆ మాత్రం లెంత్ అవసరం అని చెప్పి వాళ్ళు త్రికరణ శుద్ధిగా నమ్మి చేసిన సినిమా. కాబట్టి 100% ఆ రిజల్ట్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో వాళ్ళు మధ్యలో 3 క్యారెక్టర్లు అదేదో అనుకోకుండా ఒక ట్రయాంగిల్ స్టోరీలోకి వెళ్తుంది సెకండ్ హాఫ్లో. అండ్ దాన్ని కూడా చాలా ఒక నెరేటివ్ ఎంత బాగా డీల్ చేశారంటే అంత బాగా డీల్ చేశారు. కాబట్టి ఈ రోజున కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది సినిమాకి. ఇలాంటి సినిమాలు ఒక టైం గ్యాప్లో వస్తుంటాయి. అలాంటి సినిమాలు గడిగడికి రావు, ఎప్పుడు పడితే అప్పుడు చేయగలిగే కథ కాదు అది. చేయగలిగే యాక్టర్లు ఉండాలి, దానికి చేయగలిగే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఉండాలి. ఇంతమంది కలిస్తే కానీ అలాంటి చాలా అరుదైన కథలు ప్రేక్షకుల ముందుకు రావడం అన్నది దాదాపుగా దుర్లభం, అసాధ్యం. బట్ వీళ్ళు ఈ టీము అసాధ్యులు కాబట్టి వాళ్ళు అలాంటి కథని సినిమాగా తీశారు. దానికి కావాల్సినంత ఎఫర్ట్ పెట్టారు, దానికి కావాల్సినంత ఖర్చు పెట్టారు. ఎక్కడా కూడా హైస్కి పోకుండా సినిమా కథ మనం మామూలుగా కమర్షియల్ హీరోస్ కంటే వాళ్ళకి ఆ హైస్ కావాలి, అండ్ ఆ డామినేషన్ కావాలి, కథని ఇంటెన్స్గా చాలా ఫోర్స్గా చెప్పాల్సిన ఆ అవసరం పెద్ద హీరోల సినిమాలకి చాలా ముఖ్యం. కానీ ఇది వాళ్ళు కేవలం ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి పడే అవస్థని చూపించడానికి వాళ్ళు చక్కగా చాలా అద్భుతంగా దాన్ని సీన్ తర్వాత సీను పేజ్ మారుతున్నట్టుగా, పేజ్ తర్వాత పేజ్ మారుతున్నట్టుగా
దాన్ని చాలా నిలకడగా నిజాయితీగా ఈ సినిమాని హ్యాండిల్ చేశారు. దానికి మంచి ఓపెనింగు, పెయిడ్ ప్రీమియర్స్లో చాలా మంచి వెల్కమింగ్ ఓపెనింగ్ వచ్చింది. అండ్ లెట్ అస్ హోప్ దట్ ఫిల్మ్ విల్ డూ ఫర్దర్ బెటర్ రాబోయే రోజుల్లో అని మనం అందరూ ఆశించాలి. ఇలాంటి సినిమాలను కూడా ప్రేక్షకులు ప్రోత్సహిస్తే ఇంతకన్నా మంచి వెరైటీ ఆఫ్ స్క్రిప్ట్స్ బాగా రావడానికి వాళ్ళకి ఒక ఉత్సాహం లభిస్తుంది, వాళ్ళు కూడా ఒక ఉత్తేజం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.